Hello to everyone. Today topic is depreciation accounting under depletion method. అంటే మనకు డిప్రిసియేషన్ అకౌంటింగ్లో ఫోర్త్ మోడల్ వచ్చి డిప్లీషన్ మెథడ్ అన్నమాట. అంటే తగ్గింపు పద్ధతి. సో ఈ మెథడ్ని ఏ కంపెనీలు ఏ సంస్థలు ఫాలో అవుతాయి అంటే మైనింగ్ క్వారీ చేసే బిజినెస్ చేసే సంస్థలు ఏమైతే ఉంటాయో అటువంటి సంస్థలు అకౌంటింగ్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ మెథడ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే డిప్లీషన్ మెథడ్ అన్నమాట. సో ఇక్కడ సమ్ చూస్తే ఏ మైన్ వాజ్ అక్వైర్డ్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 20 lakhs on 1/7/2013. It was expected if would yield 2 lakhs tons of minerals in all. The actual output was 2013 10,000 tons, 2014 40,000 tons, and 2015 32,000 tons. Write up mine account for the above years using depletion method of charging depreciation. సో ఇక్కడ మైనింగ్ సంస్థ 1/7/2013న 20 లక్షలకి ఒక మైనింగ్ని తీసుకోవడం జరిగింది. అంటే లీజుకు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆ మైనింగ్ వల్ల ఎంత టన్నుల ఉత్పత్తి వస్తుంది? 2 లక్షల టన్నుల రాబడి అనేది వస్తుంది. ద యాక్చువల్ అవుట్పుట్ వాజ్ అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అవుట్పుట్ ఏ విధంగా ఉంది అనేది మనకి చెప్తున్నారు. వాస్తవ ఉత్పత్తి 2013 సంవత్సరంలో 10,000 టన్నులు, 2014 సంవత్సరంలో 40,000 టన్నులు మరియు 2015 సంవత్సరంలో 32,000 టన్నులు. అలాగే మైనింగ్ ఖాతాని పైన మెన్షన్ చేసిన ఆ 3 yearsకి మనల్ని ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. సో డిప్లీషన్ మెథడ్న తగ్గింపు పద్ధతిలో తరుగుదలని మనం చూపిస్తూ పైన తెలిపిన సంవత్సరాలకి మనం మైనింగ్ అకౌంట్ని వేయాలి. సో ఇప్పుడు డిప్రిసియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇక్కడ వర్కింగ్ నోట్స్ చూస్తే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏ విధంగా వస్తుంది మనకి? కాస్ట్ ఆఫ్ మైన్ బై ఎస్టిమేటెడ్ క్వాంటిటీ టు బి రైజ్డ్. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ మైన్ అంటే ఈ మైనింగ్ యొక్క కాస్ట్ అంటే ఎంతకి తీసుకోవడం జరిగింది అంటే 20 lakhsకి. 20 lakhs బై ఎస్టిమేటెడ్ క్వాంటిటీ టు బి రైజ్డ్ అంటే అంచనా వేసిన పరిమాణం ఎంత? ప్రతి సంవత్సరం కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఈల్డ్ వస్తుందని అంటే ఎంత రాబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 2 lakhs. సో అందుకని ఇక్కడ 20 lakhs బై 2 lakhs అంటే 10 rupees. ఓకే, అంటే తరుగుదల రేట్ ఎంత వచ్చింది? 10 రూపాయలు. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే తరుగుదల రేటు. ఓకే, తరుగుదల రేట్ ఎంత? 10 rupees వచ్చింది. మనకి 10 రూపీస్ని బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ కూడా డిప్రిసియేషన్ అమౌంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి ఇక్కడ 3 yearsకి మనకి డిప్రిసియేషన్ అకౌంట్ మనం చూపిస్తున్నాం కాబట్టి మైనింగ్ అకౌంట్లో డిప్రిసియేషన్ అనేది ఈ డిప్రిసియేషన్ తరుగుదల 2013 సంవత్సరానికి రాబడి ఎంత వస్తుంది అంటే ఎంత టన్నుల ఉత్పత్తిని తీస్తున్నారు అంటే 10,000 టన్నుల ఉత్పత్తి 2013 సంవత్సరంలో. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అమౌంట్ మనకి ఎలా వస్తుంది అంటే 2013 సంవత్సరంలో ఎన్ని టన్నుల ఉత్పత్తి జరుగుతుంది, అలాగే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ తరుగుదల రేటు అంటే మొత్తం 2013 సంవత్సరంలో అవుట్పుట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో 10,000 అవుట్పుట్, రేట్ అంటే ఎంత వచ్చింది మనకి పైన 10 rupees. సో ఇలాగ 10,000 ఇంటూ 10 అంటే 1 lakh rupees. అదేవిధంగా 2014లో ఎన్ని వేల టన్నులు అవుట్పుట్ వస్తుంది మనకి? 40,000. చూడండి 2014లో 40,000 టన్నుల అవుట్పుట్ అనేది వచ్చింది. అలాగే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత? 10 rupees. 40,000 ఇంటూ 10 అంటే 4 lakhs rupees. అలాగే 2015లో 32,000 టన్నులు, అలాగే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 10. సో ఈ విధంగా మనకి 3,20,000 వచ్చింది. ఇది మనకి 3 yearsకి కూడా డిప్రిసియేషన్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ డిప్లేషన్ మెథడ్ అనేది మనకి సమ్లో ఇచ్చినప్పుడు ముందు మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా వస్తుంది? తరుగుదల రేటు
కాస్ట్ ఆఫ్ మైన్ అంటే ఆ మైనింగ్ యొక్క గనుల యొక్క మొత్తం అమౌంట్ ఎంతకి పర్చేస్ చేశారో ఆ అమౌంట్ బై ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ మైనింగ్ నుంచి ఎంత రాబడి వస్తుంది అనేది మనకి సమ్లో ఇవ్వడం జరుగుతుంది. 2 lakhs అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో 20 lakhs బై 2 lakhs వేస్తే మనకి డిప్రిసియేషన్ రేట్ వచ్చింది 10 రూపీస్. ఈ 10 రూపీస్ని బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా తరుగుదల అమౌంట్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? డిప్రిసియేషన్ తరుగుదల ప్రతి సంవత్సరం కూడా ఆ మైనింగ్ నుంచి వచ్చే ఉత్పత్తి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఇంటూ పైన రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వేసుకుంటే కనుక మనకి ఆ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు మైనింగ్ అకౌంట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. సో ఇది మైనింగ్ అకౌంట్. సేమ్ ప్రొఫార్మా అన్నీ మనం డిప్రిసియేషన్ సమ్స్ ఏ విధంగా చేసామో అలాగే ఉంటుంది. నెక్స్ట్ అది స్టార్టింగ్ ఏ విధంగా మనం పర్చేస్ చేసినప్పుడు డెబిట్ సైడ్ టు బ్యాంక్ అని రాస్తాము, క్రెడిట్ సైడ్ అలాగే డిప్రిసియేషన్ అనేది మెన్షన్ చేస్తాము. సేమ్ అదే యాస్టీస్గా ఇక్కడ ఫాలో అవడం జరుగుతుంది. సో 1/7/2013 టు బ్యాంక్ అకౌంట్ ఎంతకి మనం పర్చేస్ చేసామో ఆ అమౌంట్ 20 lakhs. అలాగే ఈ ఇయర్లో డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసింది ఎంత? 1 lakh rupees. 31/12/2013 బై తరుగుదల ఖాతా 1 lakh rupees. ఓకే, డెబిట్ సైడ్ 20 lakhs అమౌంట్ ఎక్కువ కాబట్టి మనం క్రెడిట్ సైడ్ తీసుకొస్తున్నాం. 20 lakhsలోంచి 1 lakh లెస్ చేస్తే ఎంత? 19 lakhs. సో ఈ ఎండింగ్ డే 31/12/2013 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 19 lakhs rupees. ఇది ఫస్ట్ ఇయర్కి మనకి వచ్చిన ఆన్సర్ అనమాట. ఈ ఆన్సర్ని సెకండ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1/1/2014 19 lakhs. అలాగే డిప్రిసియేషన్ సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 4 lakhs. 31/12/2014 బై డిప్రిసియేషన్ అకౌంట్ తరుగుదల ఖాతా 4 lakhs వేస్తున్నాం. డెబిట్ సైడ్ ఉన్న 19 lakhsని క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి 19 lakhsలోంచి 4 lakhs లెస్ చేస్తే 15 lakhs. ఓకే, సెకండ్ ఇయర్కి ఆన్సర్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ 15 lakhs. ఈ 15 lakhsని థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 15 lakhs. అలాగే థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాము? అవుట్పుట్ ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వేస్తే ఎంత వచ్చింది? 3,20,000 వచ్చింది. అంటే 32,000 ఇంటూ 10 రూపీస్ వేసాం కదా, డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత? 3,20,000. సో ఇది థర్డ్ ఇయర్కి డిప్రిసియేషన్. 15 lakhs అమౌంట్ని క్రెడిట్ సైడ్ తీసుకొస్తున్నాం. 15 lakhsలోంచి 3,20,000 లెస్ చేస్తే 11,80,000. సో ఈ ఎండింగ్ డేట్ 31/12/2015 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ ఈ అమౌంట్ని ఫోర్త్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం. 1/1/2016 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 11,80,000. సో ఈ విధంగా మైనింగ్ అకౌంట్ని ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తాము. డిప్రిసియేషన్ మాత్రం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే టోటల్ మైనింగ్ అమౌంట్ బై ఎస్టిమేటెడ్ వాల్యూ ఎవ్రీ ఇయర్ కూడా ఎంత ఈల్డ్ వస్తుంది అనేది వేస్తే మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది. ఆ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇంటూ ఎవ్రీ ఇయర్ కూడా వచ్చే అవుట్పుట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్తో మల్టిపుల్ చేస్తే కనుక డిప్రిసియేషన్ వస్తాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఇయర్ 1 lakh, సెకండ్ ఇయర్ 4 lakh, థర్డ్ ఇయర్ ఏమో 3,20,000. సో ఇది మైనింగ్ అకౌంట్. నెక్స్ట్ అలాగే ఈ డిప్లేషన్ మెథడ్ని మైనింగ్, క్వారీ బిజినెస్లు కూడా అప్లై చేస్తారని చెప్తున్నాం కదా. సెకండ్ సమ్ వచ్చేసరికి క్వారీ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా ఉంది. దీన్ని బేస్ చేసుకుని క్వారీ అకౌంట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఏ ఫర్మ్ స్టార్ట్స్ ఇన్ 2013 that quarry bought and their estimated value in different years is given below. ఒక సంస్థ ఏం చేసిందంటే 2013 సంవత్సరంలో క్వారీని పర్చేస్ చేయడం జరిగింది. సో దాని యొక్క అంచనా వేసిన విలువ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కింద మనకి టేబుల్లో ఇవ్వబడింది. సో పర్టికులర్స్ 2013, 14, 15. ఓకే, క్వారీ బాట్ అంటే క్వారీ కొనుగోలు చేసినది 2013లో 8,000కి, 2014లో 3,200కి, 2015లో 5,900కి పర్చేస్ చేయడం జరిగింది. ఈ 3 అమౌంట్స్ కూడా మనకి క్వారీ అకౌంట్లో ఎటువైపున వస్తాయంటే డెబిట్ సైడ్. ఎందుకని? పర్చేస్ చేసినప్పుడు టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తున్నాం కదా,
ఇది 2013కి ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే 2014కి ఓపెనింగ్ బ్యాలెన్స్ 3200, అలాగే ఈ 5900 అనేది 2015లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద వస్తాయి. ఓకే, ఎందుకంటే పర్చేస్ చేసాం, క్వారీ బాట్ అంటే పర్చేస్ చేసాము. సో పర్చేస్ చేసినప్పుడు మనకి డెబిట్ సైడ్ వస్తుంది కాబట్టి సో ఈ 3 అమౌంట్స్ కూడా మనకి ఆ డిఫరెంట్ ఇయర్స్లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ అలాగే ఎస్టిమేటెడ్ వాల్యూ ఆన్ 31/12 అంటే సంవత్సరాంతానికి 31/12 అంటే డిసెంబర్ 31 నాటికి ఈ క్వారీ యొక్క అంచనా వేసిన వాల్యూ ఎంత వస్తుంది అంటే దాని నుంచి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అంటే 2600, 5300, 7000. సో ఈ 3 అమౌంట్స్ కూడా మనకి ఆ ఇయర్లో కన్సర్న్ ఇయర్లో క్లోజింగ్ బ్యాలెన్స్ కింద వస్తుందన్నమాట. ఓకే, సో ఇది మనకి సమ్ ఈ విధంగా ఇస్తారు. దీన్ని బేస్ చేసుకుని మనం క్వారీ అకౌంట్ని మనం చూపించాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ 1/1/2013 టు బ్యాంక్ అకౌంట్ ఎంత 8000, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. అదే సంవత్సరంలో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటున్నాడు 2600. మరి ఇప్పుడు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏ విధంగా వస్తుందో మనకి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది డిప్రిసియేషన్ అవుతుంది. ఒకసారి చూడండి ఈ 8000 అమౌంట్ 2600 అమౌంట్ ఒకసారి ప్రీవియస్లో ఏ విధంగా ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి 8000 ఏమో ఓపెనింగ్ బ్యాలెన్స్, 2600 ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్. అంటే ఇదేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వేస్తాం టు బ్యాంక్ అకౌంట్ అని, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే 31/12 నాటికి అంచనా వేసిన విలువ అంటున్నాం కదా, అంటే క్లోజింగ్ అనమాట. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే ఆ ఇయర్లో మనకి ఎంత నికరంగా మనకి మిగులుతుందో అనేది ఒక ఎస్టిమేట్ వేస్తున్నాం కాబట్టి వచ్చే ఆన్సర్ ఏమవుతుంది 2600. మరి డిప్రిసియేషన్ అమౌంట్ ఏ విధంగా అవుతుంది, ఈ 8000కి 2600కి మధ్య ఉన్న డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది డిప్రిసియేషన్ అవుతుంది. సో ఈ విధంగా డిప్రిసియేషన్ ఏమో డిఫరెన్స్ అమౌంట్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఓపెనింగ్ ఏమో 8000, క్లోజింగ్ ఏమో 2600. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమవుతుంది డిప్రిసియేషన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 8000 ఏమో ఓపెనింగ్ బ్యాలెన్స్ టు బ్యాంక్ అకౌంట్, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ 2600. మరి ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, 8000 నుంచి ఇటువైపు తీసుకొచ్చాము, 8000 నుంచి 2600 చేస్తే ఎంత 5400. ఈ 5400 ఈ సంవత్సరానికి తరుగుదల. ఓకేనా, సో ఈ విధంగా మనం డిప్రిసియేషన్ చూపిస్తాం అన్నమాట. మరి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆన్సర్ ఏ అమౌంట్ని తీసుకురావాలి, ఇక్కడ ఆన్సర్ వేసింది 5400 కదా అని చెప్పేసి ఈ అమౌంట్ని మనం బ్రాడ్ డౌన్ కింద తీసుకురాం. ఈ రెండింటికి మనం ఎస్టిమేటెడ్ వాల్యూ ఏం వేసామో బ్యాలెన్స్ క్యారీ డౌన్ కింద 2600 వేసాం కదా, ఈ అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని 5400 ఆన్సర్ వేసాం కదా అని చెప్పేసి డిప్రిసియేషన్ అమౌంట్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకురాకూడదు. ఆల్రెడీ మనకి ఈ రెండింగ్ అమౌంట్ సమ్లోనే ఇచ్చేస్తాడు, అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది 2600. 1/1/2014 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 2600. అలాగే 1/1/2014లో టు బ్యాంక్ అకౌంట్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ రెండో సంవత్సరంలో మనకి ఇచ్చిన సమ్లో ఎంత ఉంది 3200. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది సమ్లో 5300. ఒకసారి ఈ రెండు అమౌంట్లు ఒకసారి చూడండి, 3200 ఏమో ఓపెనింగ్ బ్యాలెన్స్, 5300 ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్. ఒకసారి ప్రీవియస్ సమ్లో చూడండి 3200 ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే 5300 క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో డెబిట్ సైడ్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో క్రెడిట్ సైడ్ వేసుకుంటున్నాం. డెబిట్ సైడ్ టోటల్ రెండు చూస్తే కనుక 2600ని 3200 యాడ్ చేస్తే 5800. సో ఈ అమౌంట్ని మనం క్రెడిట్ సైడ్కి తీసుకొస్తున్నాము. 5800లోంచి 5300 లెస్ చేస్తే ఎంత 500. ఈ 500 అనేది సెకండ్ ఇయర్కి డిప్రిసియేషన్ అమౌంట్ అవుతుంది, తరుగుదల అమౌంట్ అనమాట. ఓకే, ఇలా ఈ విధంగా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్లో క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా మనకి 5300. ఈ 5300ని థర్డ్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం 1/1/2015 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5300. నెక్స్ట్ అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ కొన్న వాల్యూ ఎంత ఉంది 5900, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత 7000. ఓపెనింగ్ ఏమో 5900, క్లోజింగ్ ఏమో 7000. ఒకసారి చూడండి ఓపెనింగ్ ఏమో 5900, క్లోజింగ్ వాల్యూ ఎంత ఉంది 7000.
సో ఇప్పుడు ఈ రెండు అమౌంట్లను కూడా ఓపెనింగ్ ఏమో టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి డెబిట్ సైడ్ వేస్తున్నాం, క్లోజింగ్ వాల్యూ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తెలిసిన నిల్వ అని చెప్పి 7,000 క్రెడిట్ సైడ్ వేస్తున్నాం. సో డెబిట్ సైడ్ టోటల్ ఎంత 5,300 ప్లస్ 5,900 11,200. ఈ 11,200ని క్రెడిట్ సైడ్ తీసుకొస్తున్నాం. 11,200 లోంచి 7,000 లెస్ చేస్తే ఎంత 4,200. ఈ థర్డ్ ఇయర్కి డిప్రిసియేషన్ అమౌంట్ అనమాట, తరుగుదల అమౌంట్ 4,200. సో ఈ విధంగా 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఈ థర్డ్ ఇయర్లో వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో 7,000 ఫోర్త్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తున్నాం 1/1/2016 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తెచ్చిన నిల్వ 7,000. సో ఈ విధంగా క్వారీ అకౌంట్ అనేది ఈ విధంగా మనం కంప్లీట్ చేస్తాము. మనకి ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ ఇస్తాడు, క్లోజింగ్ వాల్యూ కూడా ఇస్తాడు. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమవుతుంది, డిప్రిసియేషన్ అవుతుంది. సెకండ్ ఇయర్కి మాత్రం తీసుకొచ్చేటప్పుడు క్లోజింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకొస్తాం, అంతేగాని ఆన్సర్ డిప్రిసియేషన్ అమౌంట్ని తీసుకురాకూడదు. ఇది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి సమ్లో. సో ఈ రెండు సమ్లో కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 1కి 2 సార్లు విని నోట్స్ కాపీ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.